హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ రైస్ అనేది చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎగ్స్ వేసుకుందాం. స్టవ్ని హైలోనే ఉంచుకుని వేయించుకుందామండి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలాగా చిన్న చిన్న పీసులుగా అయ్యేటట్టు చూసుకుందాం. ఎగ్స్ అనేవి పూర్తిగా వేగనివ్వకూడదండి, లైట్గా వేగితే సరిపోతాయి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు ఇప్పుడు కలుపుకుందాం. చూసారు కదండి, ఎగ్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా వేగితే సరిపోతుందండి, బాగా వేగితే అంతగా బాగుండదు. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో పొడవుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ తురుము కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకుని లైట్గా మగ్గితే సరిపోతాయండి, బాగా వేగనివ్వకూడదు. చూసారు కదండి, ఇలాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. అలాగే గరం మసాలా అండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని ఇందులో వేసి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందామండి. రైస్ అనేది అప్పటికప్పుడు ఉడికించిందైనా పర్వాలేదు. మనకి ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఇలాగైనా చేసేసుకోవచ్చండి, సింపుల్గా అయిపోతుంది. ఇలాగా ఇప్పుడు రైస్ వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకుందామండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదండి. నా దగ్గర ఉందని చెప్పేసి వేస్తున్నాను. ఇలా వేసుకుని మొత్తం అంతా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందిగా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.